నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం 36 సంవత్సరాల తర్వాత ఈ కేసు బయటపడింది. ఇందులో చాలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సరళా భట్ హత్య కేసు. అయితే యాసిన్ మాలిక్ పై ఛార్జ్ షీట్ పెట్టారు మన భారత పోలీసులు. 36 ఏళ్ల తర్వాత సరళా భట్ హత్య కేసులో ఒక సంచలనం వచ్చింది. యాసిన్ మాలిక్ పై ఛార్జ్ షీట్ పెట్టారు. అసలు ఏం జరిగింది? కాశ్మీర్ లోయలో భయం, హింస, కాల్పులు, ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఊర్లు వదిలి పారిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో 27 సంవత్సరాల వయసు గల ఒక యువ నర్సు, ఆమె పేరే సరళా భట్, తన ఉద్యోగాన్ని, తన రోగులను వదిలిపెట్టకుండా కాశ్మీర్లోనే ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ ఒక రాత్రి ఆమెను హాస్టల్ నుంచి తుపాకులతో వచ్చిన మిలిటెంట్లు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఆమె మృతదేహం బుల్లెట్ గాయాలతో కనిపించింది. ఆ హత్య జరిగిన 36 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIA ఈ కేసులో కీలకమైన ఛార్జ్ షీట్ ను విడుదల చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో జైలులో ఉన్న యాసిన్ మాలిక్ సహా 5 JKLF కార్యకర్తల పేర్లు ఉన్నాయి. అయితే ఇంతకాలం తర్వాత ఆ కేసు ఎలా తీర్చుకుంది? ఆ రోజు నిజంగా ఏమి జరిగింది? ఈ కేసులో ఇలాంటి ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈ వీడియోలో ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరళా భట్ ఎవరు? సరళా భట్ దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో నివసించే ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన యువతి. ఆమె శ్రీనగర్లో షేర్-ఐ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక నర్సుగా పనిచేసేవారు. 1989-90 కాలంలో కాశ్మీర్లో ఉగ్రవాదం తీవ్ర రూపం దాల్చింది. చాలా మంది కాశ్మీరీ పండిట్ కుటుంబాలు లోయను విడిచి వెళ్లిపోయాయి. అయితే సరళా భట్ మాత్రం నేను నా విధి నిర్వహిస్తాననేటువంటి నమ్మకంతో అక్కడే కొనసాగారు. అదే నిర్ణయం చివరికి ఆమె ప్రాణాలను కూడా తీసింది. హత్య జరిగిన రాత్రి 1990 ఏప్రిల్ 18 సరళా భట్ తన హాస్టల్లో ఉన్నారు. ఆ సమయంలో తుపాకులతో వచ్చిన అనుమానిత JKLF మిలిటెంట్లు ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. మరుసటి రోజు ఆమె మృతదేహం శ్రీనగర్ సమీపంలోని మల్లాగ్ ప్రాంతంలో కనిపించింది. ఆమె శరీరంపై అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయి. శరీరం వద్ద ఒక చేతిరాత నోటు కూడా లభించి ఆ నోట్లో ఆమెను పోలీస్ ఇన్ఫార్మర్ ఆరోపిస్తూ హత్య చేసినట్లు పేర్కొన్నట్లు దర్యాప్తు పత్రాల్లో ఉంది. కొన్ని కాశ్మీరీ పండిట్ సంస్థలు హత్యకు ముందు ఆమెపై తీవ్రమైన హింస కూడా జరిగిందని ఆరోపించాయి. అయితే అప్పటి అధికారిక పోలీసు రికార్డులో మాత్రం హత్య మాత్రమే నమోదు చేయబడింది. ఈ అంశంపై వివిధ వాదనలు ఉన్నందున అధికారికంగా నిర్ధారించబడిన విషయాలు మరియు ఇతర ఆరోపణలు వేరు చేసి చూడడం అవసరం. అసలు దర్యాప్తు ఎందుకు నిలిచిపోయింది 36 సంవత్సరాలు? ఆ సమయంలో శ్రీనగర్లో నగీన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కానీ ఆ కాలంలో జరిగిన వందలాది కేసుల మాదిరిగానే ఈ కేసులో కూడా నిందితులను గుర్తించడం కష్టమైంది. ఆ కార్యక్రమంలో కేసు దాదాపు మూసివేసినట్లే అయింది. 36 సంవత్సరాల పాటు సరళా భట్ కుటుంబానికి న్యాయం జరగలేదు. అయితే కేసు మరలా ఎలా తెరుచుకుంది? 2017లో కాశ్మీరీ పండిట్ సంస్థ రూట్స్ ఇన్ కాశ్మీర్ అనేటువంటి ఈ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాశ్మీరీ పండిట్ల హత్యలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరింది. అయితే ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా కాలం గడిచిందని, సాక్ష్యాలు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ పిటిషన్ తిరస్కరించిన తర్వాత 2023లో SIA పాత కేసులు తిరిగి పరిశీలించడం ప్రారంభించింది. మొదట న్యాయమూర్తి నీలకంఠ్ గంజు హత్య కేసును తెరిచింది. ఆ తర్వాత 2025 ఆగస్టులో సరళా భట్ హత్య కేసును కూడా మళ్లీ తెరిచింది. దర్యాప్తులో భాగంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే తాజా ఛార్జ్ షీట్ లో ఏముంది? 2026 జూన్ 29న SIA కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలో మొత్తం 5 JKLF సభ్యుల పేర్లు ఉన్నాయి. యాసిన్ మాలిక్, అబ్దుల్ హమీద్ షేక్, గులాం మహమ్మద్ టప్లు, మహమ్మద్ యూసఫ్, సోఫీ, ఖుర్షిద్ అహ్మద్,
చాల్కు వీరిపై హత్యకు సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు ఎస్ఐఏ పేర్కొంది. అధికారుల ప్రకారం ఆ నలుగురిలో ముగ్గురు ఇప్పటికే మరణించగా ఖుర్షిద్ అహ్మద్ చెల్కు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆరోపణలు ప్రస్తుతం ఛార్జ్షీట్లో ఉన్న అభియోగాలు. కోర్టు విచారణ అనంతరం మాత్రమే న్యాయ నిర్ణయం వెలువడుతుంది. అయితే కాశ్మీరీ పండిట్ల గణాంకాలు ఎలా ఉన్నాయంటే 1989-90 మధ్య సుమారు 209 కాశ్మీరీ పండిట్లు హత్యకు గురైనట్లు నమోదు చేశారు. వాటిలో 1990 సంవత్సరంలోనే 109 హత్యలు నమోదు అయితే కొన్ని కాశ్మీరీ పండిట్ సంస్థల వాస్తవ సంఖ్య అధికారిక గణాల కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అయితే సరళా భట్ హత్య కేసు ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, కాశ్మీర్లో జరిగిన అత్యంత విషాదకరమైన కాలాన్ని గుర్తు చేసే సంఘటనలో ఇది ఒకటి. 36 సంవత్సరాల తర్వాత కేసు మళ్లీ ముందుకు రావడం బాధిత కుటుంబాలకు న్యాయం దిశగా ఒక అడుగుగా కొందరు భావిస్తుండగా మరికొందరు ఇది చాలా ఆలస్యమైందని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో భవిష్యత్తులోనే తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.